నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నాం ప్రపంచ ట్రెండ్స్ తెలుసుకునేందుకే దావోస్ వెళ్లినట్లు సీఎం వెల్లడి రాజ్యసభ ఎంపీ పదవికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా జగన్ వారించినా న్యాయం చేయలేకే వైదొలిగానని ప్రకటన చట్టం నుంచి విజయసాయిరెడ్డి తప్పించుకోలేరన్న టీడీపీ నేతలు రాజకీయాల నుంచి తప్పుకున్నా వదిలేది లేదని హెచ్చరిక జగన్ విశ్వసనీయత కోల్పోయారన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అందుకే విజయసాయిరెడ్డి పార్టీని వీడారని వ్యాఖ్య 6 నెలల్లో 1,14,000 ఇళ్లు నిర్మించామన్న మంత్రి పార్థసారథి ఫిబ్రవరి 1న సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని వెల్లడి గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీ ఏర్పాట్లు కాసేపట్లో దేశ ప్రజలకు రాష్ట్రపతి సందేశం భారత్ ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు రక్షణ తయారీ రంగాల్లో సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయం గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామన్న ట్రంప్ ఒప్పుకోకపోతే సైనిక చర్యకు వెనుకాడబోమని హెచ్చరిక వైసీపీ అరాచకంతో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ను తిరిగి పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రపంచ ట్రెండ్ తెలుసుకునేందుకే దావోస్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీని హబ్గా మార్చేందుకు ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించామన్నారు దావోస్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వెల్లడించారు వివిధ దేశాధినేతలు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు దావోస్ వస్తారని రాబోయే రోజుల్లో ప్రపంచం ఏ దిశగా అడుగులు వేయబోతుందో అక్కడికి వెళ్తే తెలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు దానికనుగుణంగా మన ప్రణాళికలు మార్చుకోవచ్చన్నారు దావోస్లో మొత్తం 27 సమావేశాల్లో పాల్గొన్నామని తెలిపిన సీఎం వారందరినీ విడివిడిగా కలవాలంటే ఆయా దేశాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు భారత పరిశ్రమల సమైక్యతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లను అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు ప్రపంచ ఆర్థిక ఫోరం గ్రీన్ ఎనర్జీకి ప్రచారం చేస్తోందన్న సీఎం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకున్న అవకాశాలను వివరించామని తెలిపారు గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు పునరుద్ఘాటించారు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ ఎన్ని ఎంఓయూలు చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఇది ఒక మిత్ ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు కంట్రీ హెడ్స్ వస్తారు మినిస్టర్స్ వస్తారు గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు టైము అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది ఇస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలతో పోటీ పడినా పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్తామని చంద్రబాబు అన్నారు ఏపీకి ఉన్న బలం పోర్టులే అని విదేశాలకు ఎగుమతి చేసేందుకు పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీపైనే ఆధారపడాల్సి ఉంటుందన్నారు ఫడ్నవీస్ ఒక మాట అంటే ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే నేనున్నాను అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని ఏఐ ఈజ్ మై యూఎస్పీ మీది కాదు అది అని చెప్పాం ఒక ఇంటికి ఒక ఏఐ తయారు చేస్తానని చెప్పాం కాంపిటేటివ్ స్పిరిట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అగ్రికల్చర్ ఈజ్ అనదర్ ఏరియా పోర్ట్ లెడ్ ఎకానమీ ఈజ్ అనదర్ ఏరియా తెలంగాణ ఈజ్ ఆస్కింగ్ మీ డ్రై పోర్ట్ ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ విల్ వర్క్ టుగెదర్ అదే సమయంలో ఫడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎస్టాబ్లిష్ చేస్తే
మాకు కాకినాడ పోర్టుకి డ్రైల్యాండ్ పోర్టు ద్వారా కమాడిటీ తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి మాది తెలంగాణ రెండు కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం. ఆ పోర్టులో మేము కూడా వర్కౌట్ చేస్తాం. వీఆర్ డూయింగ్ సమ్ హోంవర్క్, విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అంటే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర పార్ట్, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా, ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ ఈజ్ ఫార్ సీ కార్గో. సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచానికి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఇది ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్లో. సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయో అడ్వాంటేజ్ ఇప్పుడు. అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడి నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ. ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలోనే అమరావతి పనులు ప్రారంభం కానున్నాయని, విద్య, వైద్య, స్థిరాస్తి రంగాల్లో రాజధాని కీలకంగా మారుతుందన్నారు. డీప్ టెక్, అగ్రిటెక్ లాంటి సాంకేతికత వినియోగించుకుంటామని అన్నారు. తమ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని బిల్ గేట్స్ ను కోరితే అంగీకరించారని బాబు తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై జిందాల్తో చర్చించారన్న సీఎం త్వరలో ఏపీకి వచ్చి మాట్లాడతారని హామీ ఇచ్చినట్టు తెలిపారు. బిల్ గేట్స్ మాట్లాడుతూ మాట అన్నాడు, ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్ హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. హైదరాబాద్ తెలుగు ప్రజలందరి ఆస్తి అన్న చంద్రబాబు అక్కడ అభివృద్ధి చూసి గర్వపడుతున్నానని అన్నారు. గోదావరి నీళ్లు బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, కేవలం వరద జలాలు మాత్రమే తరలించాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరిపై తెలంగాణ కాళేశ్వరం నిర్మిస్తే తాము ఎలాంటి అభ్యంతరం తెలపలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कल्याण बोर्ड का गठन किया गया है. पिछले दशक में सड़कों और रेल मार्ग, बंदरगाह और लॉजिस्टिक हब्स सहित फिजिकल इंफ्रास्ट्रक्चर के विकास पर बल दिया गया है. इससे एक ऐसा मजबूत आधार विकसित हो गया है जो आने वाले दशकों में विकास को संबल प्रदान करेगा. सरकार ने वित्त के क्षेत्र में जिस तरह से प्रौद्योगिकी का उपयोग किया है वो एक मिसाल है. डिजिटल भुगतान को विभिन्न विकल्पों के साथ साथ प्रत्यक्ष लाभ हस्तांतरण की प्रणाली ने समावेशन को बढ़ावा दिया है, जिससे बड़ी संख्या में लोगों को फॉर्मल सिस्टम में शामिल किया जा सका है. इसके कारण सिस्टम में अभूतपूर्व पारदर्शिता भी आई है. इस प्रक्रिया में कुछ वर्षों के दौरान ही हमने एक ऐसा मजबूत डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर विकसित कर लिया है जो विश्व की श्रेष्ठतम संरचनाओं में से एक है. इंसॉल्वेंसी एंड बैंकरप्सी कोड जैसा साहसिक उपायों के परिणाम स्वरूप बैंकिंग व्यवस्था अब अच्छी स्थिति में आ गई है. इससे शेड्यूल्ड कमर्शियल बैंकों की नॉन परफॉर्मिंग एसेट्स में काफ़ी कमी आई है. प्यारे देशवासियों, वर्ष 1947 में हमने स्वाधीनता प्राप्त कर ली थी, लेकिन औपनिवेशिक मानसिकता के कई अवशेष लंबे समय तक विद्यमान रहे. हाल के दौर में उस मानसिकता को बदलने के ठोस प्रयास हमें दिखाई दे रही है. ऐसे प्रयासों में इंडियन पेनल कोड, क्रिमिनल प्रोसीड्योर कोड और इंडियन एविडेंस एक्ट के स्थान पर भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य अधिनियम को लागू करने का निर्णय सर्वाधिक उल्लेखनीय है.
न्यायशास्त्र की भारतीय परंपराओं पर आधारित इन नई अधिनियमों द्वारा दंड के स्थान पर न्याय प्रदान करने की भावना को आपराधिक न्याय प्रणाली के केंद्र में रखा गया है। इसके अलावा इन नए कानूनों में महिलाओं और बच्चों के विरुद्ध अपराधों पर काबू पाने को सर्वोच्च प्राथमिकता दी गई है। इतने बड़े पैमाने पर सुधार के लिए साहसपूर्ण दूरदर्शिता की आवश्यकता होती है। देश में चुनाव को एक साथ संपन्न कराने के लिए संसद में पेश किया गया विधेयक एक और ऐसा प्रयास है जिसके द्वारा सुशासन को नए आयाम दिया जा सकते हैं। एक राष्ट्र एक चुनाव की व्यवस्था से शासन में निरंतरता को बढ़ावा मिल सकता है। नीति 76వ గణతంత్ర వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. 70కి పైగా కంపెనీల పారామిలిటరీ బలగాలు, 15,000కు పైగా పోలీసులు ఢిల్లీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సైబర్ స్పెషలిస్ట్ అధికారులు సీసీటీవీల కార్యకలాపాలను చూస్తుండగా డ్రోన్లు డేగ కన్నులతో పహారా కాస్తున్నాయి. సెంట్రల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎర్రకోట వరకు సాగే పరేడ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆ మార్గంలో ధృవీకరణ కసరత్తు సైతం నిర్వహించామని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. ఆ ప్రాంతంలో ముఖ గుర్తింపు, కృత్రిమ మేధా సాంకేతికతలతో కూడిన 500 హై రిజల్యూషన్ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 4,000 రూఫ్ టాప్ సెక్యూరిటీ పాయింట్లు ఏర్పాటు చేశామని, యమునా నదిలో బోట్లతో పెట్రోలింగ్ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. వాహన తనిఖీలకు సహకరించాలన్న అధికారులు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ కు చెప్పే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని అందించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో చేసిన రాజీనామాను చైర్మన్ ఆమోదించారని విజయసాయి వెల్లడించారు. వైసీపీకి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని తెలిపారు. వైఎస్ కుటుంబానికి ఏనాడు నమ్మక ద్రోహం చేయబోనన్న ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో అప్రూవర్ గా మారేందుకు గతంలోనే నిరాకరించానని వివరించారు. నాకు కాకినాడ సీపోర్టులో అరబిందో వాటాల గురించి తెలియదని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు. ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎవ్వరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే గాని వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్ లో ఇంకొకరిని పంపించలేదు. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది, కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఆర్థిక నేరాలు, అరాచకాలు చేసిన జగన్ జైల్మేట్ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. వైసీపీపై నమ్మకం లేనివారే ఆ పార్టీ నుంచి వెళ్లిపోతారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వాళ్ళు పారిపోతున్నారనుకుంటే నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి? క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు. ఆ విధంగా నేను తిరిగి నీ కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో. నువ్వు, నీ బియ్యంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు. సాగర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే బీబిలి దాకా దాదాపు 2 లక్షల గజాలకు పైగా విజయసాయిరెడ్డి గారి పేర్లు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, కంపెనీల పేరుతో గాని రిజిస్ట్రేషన్ అయిన
డాక్యుమెంట్స్ సహా చూపించడం జరిగింది. ఆయన సింపుల్ గా నేను పార్టీకి రాజీనామా చేశాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ ప్రతి నేరంలోనూ భాగస్వామ్య వ్యక్తి. అటువంటి దూరంగా జరిగిపోతున్నాయంటే రేపు అయోధ్య రామరెడ్డి గారిది, ఆ ఎల్లుండి ఇంకొకరిది, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో మొత్తం జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేసి శశికళ ముఠ, ఆ శశికళ కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. దానివల్ల సాయిరెడ్డి ఇటు ఆంధ్ర శశికళ హింస, గన్ పాయింట్ లో మాకు వాటాలు ఇస్తారా ఇవ్వాలని చెప్పి బెదిరించి కేవీరావు దగ్గర ఆ ఓటాలు రాయించుకున్నారు. ఈ సాయిరెడ్డి గారు, విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు అబ్బాయి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అది జరిగింది. ఈ కార్పొరేట్ రాబరీని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తం సాయిరెడ్డి గారికి అర్థమైపోయింది. వైసీపీ ఖాళీకి ఢిల్లీలో ఒక పండిట్ కూడా ముహూర్తం పెట్టాడు. జగన్ను కాపాడేందుకు చేసిన పనులన్నింటినీ విజయసాయిరెడ్డి బయటపెట్టాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. జగన్ విశ్వసనీయత కోల్పోవడం వల్లే విజయసాయిరెడ్డి పార్టీ వీడారని ఆమె అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలంటూ షర్మిల విజయవాడ ధర్నా చౌక్ వద్ద పళ్లెం గరిటా పట్టుకుని నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఈ రోజు వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు, తనని తాను కాపాడుకోగలిగాడు. కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకువగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు. వివేకానంద హత్య గురించి కూడా అవినాష్ రెడ్డి ఏం చెప్తే నాది మీడియా ముందుకు వచ్చి చెప్పాను. ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు, అదే నేను చెప్పానని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు నిజం చెప్పారు, సంతోషం. ఈ నిజమే కాదు, మీరు అబద్దాలు ఎన్ని అబద్దాలు చెప్పారో మీకు తెలుసు. అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం ఎన్ని చేశారో బయట పెడితే జనాలు సంతోషిస్తారు. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. 6 నెలల్లో 1,14,000 ఇళ్లు నిర్మించామన్న మంత్రి ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామంలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు ఇళ్లు అప్పగిస్తారని తెలిపారు. పీఎంఏవై కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను అనేక సమస్యలున్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ని గాడిని పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇళ్లు మిగిలిపోయినప్పటికీ ఆ పీఎంఏవై 10 ఏదైతే ఉందో 2024 డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో, చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్లని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తామని. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లు అప్పగించకుండా లబ్దిదారుల పేరిట తీసుకున్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. లబ్దిదారులు కట్టాల్సిన 150 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లిస్తామన్నారు. కృష్ణా జిల్లా జక్కంపూడిలో టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులు, ఇళ్లు కట్టించిన గుత్తేదారులకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. జూన్
నాటికి, అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి 430 చదరపు అడుగులు, అలాగే 365 చదరపు అడుగు ఇల్లు కంప్లీట్ చేసి లబ్ధిదారులందరూ వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవ్వాల్సిందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక 4,500 కోట్లు హడ్కోనిచ్చి లోన్ కూడా శాంక్షన్ అయింది. క్రిందటి ప్రభుత్వం చేసిన దుర్మార్గాల్లో ఒక దుర్మార్గం ఏంటంటే ముఖ్యంగా ఈ 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. సో వాళ్ళకి ఇల్లు లేదు, రీపేమెంట్ స్టార్ట్ అయింది, మేము బయట ఇళ్లలో బాడుకుంటున్నాం, మాకేంటి ఈ దుస్థితి అని చెప్తే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డిసెంబర్ 30వ తేదీ దాకా ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో ఒక 40,000 మంది దాకా ఈఎంఐలు 145 కోట్లు ప్రభుత్వం వాళ్ళ తరఫున కట్టడానికి నిర్ణయం తీసుకుంది. రాజమహేంద్రవరం విమానాశ్రయ నూతన టెర్మినల్ నిర్మాణంలో గడ్డర్లను కూలటంపై చెన్నై ఐఐటి నిపుణులతో విచారణ చేపట్టనున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. 15 ఇనుప రాఫ్టర్లు ఎలా కూలాయని అధికారులను ఆమె ప్రశ్నించారు. పనులు నిర్లక్ష్యంగా చేయవద్దని, కూలీలు చనిపోయి ఉంటే ఏం చేసేవారని నిలదీశారు. ఘటనపై నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్ పనులు చేస్తుండగా 15 ఇనుప రాఫ్టర్లు కూలి 2 కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏవేవో ఊహించుకొని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. అధికారులు ఏమీ స్వాధీనం చేసుకోలేదని, చివరకు సంతృప్తి చెంది క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారని తెలిపారు. తాను తన కుటుంబం గత 5 ఏళ్లలో కొత్తగా ఎక్కడా ఆస్తులు కొనలేదని, పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు స్పష్టం చేశారు. 4 రోజుల ఐటీ సోదాలపై వివరణ ఇచ్చారు. తనతో పాటు ఇతర చిత్ర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్లపై ఐటీ సోదాలు జరిగినా తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారని దిల్ రాజు ఆక్షేపించారు. ఫిబ్రవరి 3న ఐటీ కార్యాలయానికి రావాలని కోరినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఎన్నికల హామీల అమలు దిశగా దూకుడు ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలోనూ దుందుడుకు వైఖరి కనబరుస్తున్నారు. గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆయన అందుకు డెన్మార్క్ ఒప్పుకోకపోతే సైనిక చర్యకు వెనకాడబోమని హెచ్చరించారు. తాజాగా డెన్మార్క్ ప్రధానికి ఫోన్ చేసి బెదిరించారని తెలుస్తోంది. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ కొనుగోలు చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత దూకుడు పెంచారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్ పై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల వారిద్దరి మధ్య 45 నిమిషాల పాటు సాగిన ఫోన్ కాల్లో తన అభిప్రాయాలను ట్రంప్ ఘాటైన స్వరంతో వినిపించారని ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే దిశగా తాము తీవ్రంగా ఆలోచిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేయగా ఆ వాదనను ఫ్రెడరిక్సన్ తోసిపుచ్చారు. గ్రీన్లాండ్ విక్రయించే ఆలోచనేది తమకు లేదని తేల్చి చెప్పారు. తన ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రధాని తిరస్కరించడంతో ట్రంప్ ఆమెతో దూకుడుగా మాట్లాడారని, ఒక దశలో బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఫోన్ కాల్లో ట్రంప్ సంభాషించిన తీరుతో దిగ్భ్రాంతికి గురయ్యామని వెల్లడించారు. మరికొందరు మాత్రం డెన్మార్క్ తిరస్కరణతో అమెరికా నుంచి చర్యలు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్ను సుంకాలతో శిక్షిస్తానని ట్రంప్ ఫోన్ కాల్లో హెచ్చరించినట్లు అంతర్జాతీయ కథనం పేర్కొంది. డెన్మార్క్ లో భాగంగా గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన దీవిగా కొనసాగుతోంది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలన్న తన మనసులో మాటను 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ట్రంప్ బయటపెట్టారు. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని అప్పటి డెన్మార్క్ ప్రధాని మ్యూట్ పౌరోప్ ఎగిడే స్పష్టం చేశారు. అమెరికా వైమానిక స్థావరం గ్రీన్లాండ్ లో ఉండటం సహా ఐరోపా దేశాలకు వెళ్లాలంటే ఈ దీవి నుంచే ప్రయాణించాలి. భద్రతాపరంగా అమెరికాకు గ్రీన్లాండ్ కీలక ప్రాంతమని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు గ్రీన్లాండ్లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టి పెట్టింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు $1.1 ట్రిలియన్ ఉండవచ్చని ఫైనాన్షియల్ టైమ్స్ అంచనా వేసింది. అయితే జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.